హలో మై డియర్ వ్యూవర్స్, హ్యాపీ సండే టు ఆల్. అయితే ఈరోజు మల్టిపుల్ క్రియేట్స్లో ఒక స్పెషల్ హెల్దీ లంచ్ రెసిపీ అనమాట. దానికోసం ఈ ఫ్రెష్గా కాసిన బఠానీలని తెంపుకొచ్చాను. చూడండి, ఒకదాని తర్వాత ఏం చేస్తానో మీకే తెలుస్తుంది. ఈ విధంగా ముందైతే గింజలన్నీ ఒలిచేసుకొని తొక్కల్ని కూడా సపరేట్ చేసి ఉంచుకోవాలి. అయితే ఈ తొక్కలతోనే మనం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాము. ముందైతే ఈ తొక్కలతో రెసిపీ ఏంటి మమ్మీ అన్నారు ఇంట్లో, కానీ చేసాక మాత్రం బాగుంది అన్నారు. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఈ తొక్కలకి లోపల వైపు ఒక స్ట్రాంగ్గా ఉండే హార్డ్ పార్ట్ ఉంటుంది, లేయర్ లాగా. దాన్ని మనం ఇలా లోపలికి వంచి మెల్లగా తీసేస్తే వచ్చేస్తుంది. ఇది అరగదనమాట. దీన్ని తీసేసుకుంటే మనం ఇది మొత్తం చిక్కుడుకాయ కూర ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫైబర్ రిచ్ అనమాట. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇలా అన్నింటికి లేయర్స్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇలా చిక్కుడుకాయలా కనిపిస్తాయి. ముందైతే అది పక్కన పెట్టేసి హెల్దీ లంచ్ రెసిపీ అని చెప్పాను కాబట్టి కొర్రలతో పులావ్ చేసి చూపిస్తున్నాను. దానికోసం మనం బిర్యానీకి యూస్ చేసే అన్ని హోల్ గరం మసాలా అంతా వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత మిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పులావ్ లాగే వండుకోవాలి. ప్లెయిన్గా రైస్లా వండుకుంటే అంత టేస్టీగా ఉండదు. సో ఈ విధంగా పులావ్లా వండుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో దీంట్లో బఠానీలు కూడా వేసుకున్నాను, ఇందాక ఒలుచుకున్నవి. చక్కగా కలిపేసి మగ్గబెట్టిన తర్వాత దాంట్లో 1కి 2 చొప్పున, 1 గ్లాస్ మిల్లెట్స్ అయితే 2 గ్లాసు నీళ్లు చొప్పున వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని మనం వండుకోవాలి. కొద్దిగా పుదీనా, క్యారెట్ కూడా వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ కూడా. అయితే కొర్రల్ని రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ వండుకోవాలి. ఇలా ఎప్పుడైనా కొర్రలతో పులావ్ చేసుకుంటే లంచ్కి చాలా బాగుంటుంది. అది అయ్యే లోపల మనము ఆ పక్కన చిక్కుడుకాయ కూర ఎలా వండుకుంటామో దాదాపు అలాగే ఈ బఠానీ తొక్కలతో మనం కర్రీ చేసుకుంటాము. ఆయిల్లో పోపు గింజలు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఏ కర్రీకైనా పోపు మంచిగా వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాతే మనము ఈ బఠానీ తొక్కలను కూడా కట్ చేసుకున్న పీసెస్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో కరెక్ట్గా వాటర్ మెజర్మెంట్తో చేసుకుంటే ఇలా చక్కటి కొర్రల పులావ్ రెడీ అయిపోతుంది. తర్వాత ఈ కర్రీ చూసినట్టయితే ఇది కూడా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో మనము బాయిల్ చేసుకున్న ఆలుగడ్డల్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత చూడండి, ఇవి చక్కగా ఉడికిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక గరం మసాలా పౌడర్ వేసుకుంటాము. దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క లాంటి హోల్ గరం మసాలా కలిపి ఒకసారి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ మసాలా వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూడగానే నోరూరించే బఠానీ తొక్కలతో కూడా కూర చేశాను. ఆ తర్వాత మిల్లెట్ పులావ్ చేశాను. ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా మంచి టమాటో పప్పు వేసుకొని తింటే పర్ఫెక్ట్ లంచ్ తయారైపోతుంది. సో ఈ విధంగా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.